మనం ప్రభుత్వానికి కట్టే ఎలాంటి ఫీజులనైనా అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, లేదా ఎగ్జామ్ ఫీజులు కావచ్చు, మరి ఇతర ఏ ఫీజులనైనా సిటిజన్ చలానా సైట్లోకి వెళ్ళి మనం పే చేస్తూ ఉంటాము. అలా పే చేసినప్పుడు మనకు చలానా డౌన్లోడ్ కావాలి. అలా డౌన్లోడ్ కాకుండా ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది. మరి ఆ సిటిజన్ చలానా మనం పే చేసిన ఆ చలానాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. గూగుల్ సైట్లోకి ఎంటర్ అయ్యి సిటిజన్ చలానా స్టేటస్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చలానా స్టేటస్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనకు సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, లేదా డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, లేదా చలానా నంబరు, బ్యాంక్ రెఫరెన్స్ ఐడి, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉన్నచో వాటిని ఎంటర్ చేసి మనం చెక్ స్టేటస్ పైన ప్రింట్ క్లిక్ చేస్తే మనకు ఆ చలానా డౌన్లోడ్ అవుతుంది. లేదు మన దగ్గర ఈ 4 అందుబాటులో లేనప్పుడు మనం కుడివైపు పైన నో యువర్ చలానా ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం చలానా కోసం ఎప్పుడైతే డబ్బులు చెల్లించామో ఆ డేట్ ఆఫ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఆ చలానా కట్టేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చింటాం, ఆ నంబర్ని టైప్ చేయాలి. అదేవిధంగా రెమిటెన్స్ నేమ్, ఎవరి పేరు మీద అయితే కట్టినామో ఆ పేరు ఇవ్వాలి. ఇలా కొన్ని డీటెయిల్స్ ఇస్తే చాలు. ఈ రెఫరెన్స్ ఐడీలు కావచ్చు, మెయిల్ ఐడీలు కావచ్చు, ఏం అవసరం లేదు. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఆ రోజున చెల్లించిన చలానాలు ఇక్కడ కనిపిస్తాయి. పైన ఉన్నటువంటి నంబరు ఫెయిల్డ్ చలానా, కట్టినప్పుడు ఫెయిల్ అయింది. కాబట్టి దాని కింద ఉన్నటువంటి మరొక చలానా నంబర్ ఉంది, సిఎఫ్ఎంఎస్ ఐడి నంబర్ అంటాం దాన్ని. ఆ ఐడి పైన క్లిక్ చేస్తే మనకు అది ఫెయిల్ అయింది. దాని కింద ఉన్నటువంటి చలానా ఐడి పైన క్లిక్ చేస్తే ఈ విధంగా చలానా ఐడి డైరెక్ట్గా మనకు చలానా సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అని అక్కడ అదే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఈ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనం కట్టిన డీటెయిల్స్ అంతా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, అదే బ్యాంక్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది, ఇక్కడ చలానా నంబర్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమి లేకపోయినా కొన్ని డీటెయిల్స్ మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రింట్ ఏపీటీసీ ఫామ్ పైన ప్రింట్ ఇచ్చి మనం ఆ ఫామ్ను ప్రింట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది మన దగ్గర ఏ డీటెయిల్స్ లేనప్పుడు ఈ విధంగా. ఒకవేళ మన దగ్గర బ్యాంక్ రెఫరెన్స్ ఐడి కావచ్చు, లేదా సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, అదేవిధంగా చలానా నంబర్, ఈ నాలుగింట్లో డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉంటే మనం ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఆ 4 డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. మనం డబ్బులు పే చేసేటప్పుడు మనకు వెంటనే రెస్పాన్స్ ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, టోటల్ అమౌంట్, చలాన్ నంబరు, బ్యాంక్ రెఫరెన్స్ నంబరు, పేమెంట్ డేటు, బ్యాంక్ స్టేటస్ వస్తాయి. ఇవి సేవ్ చేసి పెట్టుకుంటే కనుక మనం ఈ డీటెయిల్స్తో కూడా మన చలానాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డీటెయిల్స్తో చలానా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. మనం సిటిజన్ చలానాపై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆ 4 డీటెయిల్స్లో ఏదో ఒక డీటెయిల్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నా దగ్గర ప్రస్తుతానికి బ్యాంక్ రెఫరెన్స్ ఐడితో ఎంటర్ అవుదాము. ఈ విధంగా బ్యాంక్ రెఫరెన్స్ ఐడి ఇచ్చి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనం కట్టిన ఆ చలానా యొక్క డీటెయిల్స్ అంతా డిస్ప్లే అవుతాయి. ప్రింట్ పైన క్లిక్ చేసి ఆ ఫామ్ను ప్రింట్ చేసుకోవచ్చు.